2001 సంవత్సరంలో ఏదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని దాడి చేసింది బిన్ లాడెన్ టీము. తద్వారా అమెరికాకే ఉగ్రవాదపు రుచి చూపించినోడు. అప్పటిదాకా ఉగ్రవాదుల్ని నెత్తిన పెట్టుకున్నటువంటి అమెరికాకి ఆ ఉగ్రవాదులు తననే కొడితే ఎట్లుంటదో చూసింది. అప్పటినుంచిన ఇస్లామిక్ టెర్రరిజానికి అది వ్యతిరేకమైంది. అలాంటి చారిత్రకమైనటువంటి ఘటనకు కారణమైనటువంటి ఒసామా బిన్ లాడెన్‌ని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసి అందులో తప్పించుకోబడ్డాడు అతను అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అప్పట్లో సిఐఏ ఏజెంట్‌గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బయట పెట్టడంతో అసలు విషయం తెలిసింది. అమెరికన్ దళాలు లాడెన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు అమ్మాయి వేషం వేసుకుని తప్పించుకున్నాడట. అమెరికన్ సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియకో ఈ విషయం చెప్పుకొచ్చారు. ఈ కిరియకో 15 ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేశాడు. అమెరికన్ మిలిటరీలో అల్ ఖైదా ఆపరేటివ్ ఒకళ్ళు చొరబడిన విషయం తమకు తెలియదని నేషనల్ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఆ ఉగ్రఘటన జరిగిన 4 రోజుల తర్వాత మేము ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబింగ్ చేశాం. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గురించి పూర్తి అవగాహన పెంచుకుని వాళ్ళని చుట్టుముట్టేందుకు 1 నెల టైం తీసుకున్నాం. తర్వాత ఆఫ్ఘన్లో ఉన్నటువంటి దక్షిణ తూర్పు ప్రాంతంలోని అల్ ఖైదా స్థావరాల మీద దాడులు చేసాం. మేము బిన్ లాడెన్ని చుట్టుముట్టామని భావించాం. అతన్ని తోరా బోరా హిల్స్కే పరిమితం చేసాం అనుకున్నాం. పర్వతం దిగొచ్చి లొంగిపోవాలని చెప్పాం. అయితే పిల్లలు చిన్నారులను అక్కడి నుంచి తరలించడానికి ట్రాన్స్లేటర్ సహాయంతో కొంత సమయం అడిగాడు. ఆ ట్రాన్స్లేటర్ అల్ ఖైదాకి చెందిన వ్యక్తి. అప్పుడు అతను సెంట్రల్ కమాండర్కి ట్రాన్స్లేటర్గా ఉండేవాడు. అతను వాళ్ళకి ట్రాన్స్లేటర్గా ఉండేవాడు. అతడు అమెరికా మిలిటరీలోకి చొరబడిన విషయం మాకు తెలియదు. అందుకే లాడెన్ అభ్యర్థన అంగీకరించమని ఆ ట్రాన్స్లేటరు మా జనరల్ అయినటువంటి ఫ్రాంక్స్ను ఒప్పించాడు. దాంతో లాడెన్కి సమయం ఇవ్వడానికి మా సైనిక జనరల్ ఒప్పుకున్నాడు. ఆ టైంలో ఏదైతే లాడెన్ భార్యలు, లాడెన్ చెల్లెళ్ళు, లాడెన్ కూతుర్లు, లాడెన్ పిల్లలు అని కొంతమంది బురకాలో వెళ్ళారు. వాళ్ళతో పాటుగా ఇతను కూడా మహిళగా వేషం వేసుకుని పికప్ ట్రక్ వెనకాల నక్కి పాకిస్తాన్లోకి పారిపోయాడు. దాంతో మా పోరాటాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత అసలు విషయం గ్రహించాక అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. సెప్టెంబర్ 11, 2001న 4 విమానాల్ని అల్ ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేయడం, 19 మంది ఉగ్రవాదులు 4 జట్లుగా విడిపోయి ట్విన్ టవర్స్ను పేల్చేయడం, ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతుల మీద దాడులకు పాల్పడడం. ఈ మారణహోమంలో మొత్తం 2996 మంది చనిపోవడం, మరో 25,000 మంది సాధారణ పౌరులు గాయపడటం. ఇదే అమెరికా చరిత్రలోని అతిపెద్ద చర్య అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకొచ్చారు. ఈ దాడులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసినటువంటి నేపథ్యంలో దేశ పాలనా రక్షణని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి సిచ్యుయేషన్లో పాక్లో అటోటాబాద్లో తలదాచుకున్న లాడెన్ను 2011 మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు లేపేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ముందైతే తప్పించుకున్నాడన్న విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు.